ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. నమస్తే అండి. ఇక్కడ ఈ శ్లోకంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని 2 సేనల మధ్యకు తీసుకెళ్ళి నిలపమన్నాడు కదా. అప్పుడు రణరంగంలో అర్జునుడు మొత్తం అందరి బంధువులను చూశాడండి. అంటే ఎవరెవరిని చూశాడు అంటే, తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రువుని వంటి వారిని, తాతలైన భీష్ముడు సోమదత్తులను, ద్రోణాచార్యుడు కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, ఇలా అందరినీ చూసి తన మనసు చెలించిపోయి అసలు నేను యుద్ధం చెయ్యలేను అనే భావనలో పడిపోయాడండి. ఇటువైపు అటువైపు అందరూ నా వాళ్ళే ఉన్నారు, నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి అనే సందిగ్ధతలో పడిపోయాడండి అర్జునుడు అక్కడ. అంతే కదండి. ఇప్పుడు మనం ఎవరితో అయినా గొడవ పడాల్సి వస్తే మనకు ఎవరైతే శత్రువులు అవుతారో వాళ్ళతోనే గొడవ పడతాం, కానీ మన మిత్రులతో మనం గొడవ పడతామా? అక్కడ అర్జునుడు అందరూ తన వాళ్ళే అనుకున్నారు. అటు దుర్యోధనులు వాళ్ళైనా సరే నా అన్నదమ్ముళ్ళు అనుకున్నారు, ఇటువైపు వాళ్ళు నా వాళ్ళే అనుకున్నారు. నేను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి అనే సందిగ్ధతలో అర్జునుడు పడిపోయాడండి అక్కడ. ఇది మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సిందండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. తత్ర అక్కడ, అపశ్యత్ చూశాడు, స్థిత నిలబడి ఉండి, పార్థ అర్జునుడు, పితృన్ తండ్రులను, అథ కూడా, పితామహాన్ తాతలను, ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమామలను, భ్రాతృన్ సోదరులను, పుత్రాన్ పుత్రులను, పౌత్రాన్ మనుమలను, సఖీన్ మిత్రులను, తథా కూడా. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అండి, ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను ఒక్కసారిగా చూసి తను సందిగ్ధత పడిపోయాడండి. అంటే నేను ఎవరితో యుద్ధం చేయాలి, నా వాళ్ళతో నేను యుద్ధం చేయాలనా, ఎటువైపు వాళ్ళు బాధపడినా నేను బాధపడినట్టే అని చెప్పేసి తను తలచి సందిగ్ధతలో పడిపోయాడండి. ఇది శ్లోకం అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us. Thank you.